హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ముద్రెక్స్ అనేటటువంటి ఇండియన్ రెగ్యులేటెడ్ ఎఫ్యూ రెగ్యులేటెడ్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏదైతే ఉందో దాంట్లో యూఎస్డిటీని ఆల్రెడీ ఏ విధంగా డిపాజిట్ చేయాలి అనే విషయాన్ని మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ఆ డిపాజిట్ చేసినటువంటి ఐఎన్ఆర్ లేకపోతే యూఎస్డిటీని యూజ్ చేసి ఏ విధంగా మనం టాన్ కాయిన్ బై చేయాలి, ఆ బై చేసినటువంటి టాన్ కాయిన్ని టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి, అంటే ముద్రెక్స్ నుంచి విత్డ్రా చేసి మనకు కావాల్సినటువంటి టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ముద్రెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పోర్ట్ఫోలియో వాల్యూ అనేసి ఇదివరకు నేను ఏదైతే 2000 రూపాయలు డిపాజిట్ చేశానో ఆ అమౌంట్ అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. సో అదే డైరెక్ట్గా యూఎస్డిటీగా కూడా కన్వర్ట్ అయ్యిందండి. చూడండి ఇక్కడ యూఎస్డిటీ 22.99 యూఎస్డిటీ ఉన్నట్టు చూపిస్తుంది. సో మనకేం లేదండి, సింపుల్ ఎక్స్చేంజ్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత కేవైసీ చేసుకోవడము, తర్వాత గూగుల్ పే, ఫోన్పే ఏదో ఒక థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ యూజ్ చేసేసి మనం ఇక్కడికి రూపీస్ అనే దాన్ని డిపాజిట్ చేస్తామండి. సో ఈ రూపీస్ అనేవి ఆటోమేటిక్గా యూఎస్డిటీగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. మనం ఏం చేయని అవసరం లేదు, యూఎస్డిటీగా కన్వర్ట్ అయిపోతాయి. ఆ యూఎస్డిటీ తోటి ఇప్పుడు నేను టాన్ కాయిన్ కొంటున్నాను అనమాట. సో ఆ టాన్ కాయిన్ కొన్న తర్వాత ఆ టాన్ కాయిన్ని టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అప్లికేషన్లో కింది లైన్లో కాయిన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మధ్యలో ఉన్నటువంటి కాయిన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కాయిన్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఒక సెర్చ్ బార్ వచ్చింది. ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో దీంట్లో టాన్ అని టైప్ చేస్తాను, TON టాన్ అని టైప్ చేస్తాను అనమాట. సో టాన్ అని టైప్ చేసిన తర్వాత టాన్ కాయిన్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ టాన్ కాయిన్ వచ్చింది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ బై అనేసి చూపిస్తుంది. ఇక్కడ బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 టైము రికరింగ్ బై డిప్ అనేసి ఉంది. సో ఇప్పుడు నేను ఈ 1 టైం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద అలానే ఉంచేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ నా దగ్గర 2020 రూపాయలు ఉన్నాయి. సో నేను ఇప్పుడు 2020 రూపాయలు అక్కడ ఎంట్రీ చేస్తాను. సో 2020 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బై నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫీజు కూడా చూడండి మీకు క్లియర్గా 5 రూపాయలు మాత్రమే ఫీజు కట్ అయ్యిద్ది బయింగ్ ఫీజుగా. 2000 రూపాయలకి కేవలం 5 రూపాయలు మాత్రమే, 2000కి ఛార్జ్ ఎంత అంటే 5 రూపాయలు, 5 రూపాయలు మాత్రమే మనకు బయింగ్ ఫీజుగా అవుతుంది అనమాట. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టాన్ కాయిన్ బై సక్సెస్ఫుల్ అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. చూపించేసి ఇక్కడ ఎన్ని రూపాయలకి మనం కొన్నాము టాన్ కాయిన్ అనేది చూపిస్తుంది. దాన్ని యూఎస్డిటీలో తీసుకుంటే దాని వర్త్ ఎంత ఉంటుంది అనేసి కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా చూపించిన తర్వాత కింద చూడండి గో టు హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో గో టు హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఒకసారి మళ్ళీ బ్యాక్ చేస్తున్నానండి. సో మెయిన్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కావాలంటే వ్యూ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టాన్ కాయిన్ బై చేసాం కదా, ఆ టాన్ కాయిన్ అనేది ఇక్కడ మనకు పోర్ట్ఫోలియోలో ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి టాన్ కాయిన్ బై అనేసి పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా మనకు చూపిస్తుంది ఎంతకు మనం టాన్ కాయిన్ బయింగ్ అనేది చేశాము అనేసి. సో తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత కాయిన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇదివరకు క్లిక్ చేసిన ఆప్షన్ దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సెండ్ కాయిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో సెండ్ అంటే మీనింగ్ ఏంటి అనేది మీకు తెలుసు. ఇక్కడ నుంచి ఆ కాయిన్ని వేరే వ్యాలెట్కి పంపించడాన్ని సెండ్ అని అంటారు. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెండ్ కాయిన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్లో
నా దగ్గర ఆల్రెడీ టాన్ కాయిన్ ఉంది కాబట్టి ఇక్కడ టాన్ కాయిన్ అని చూపిస్తుంది. సో మీ దగ్గర 3-4 కాయిన్స్ ఉంటే ఆ టాన్ కాయిన్ కింద మళ్ళీ వేరే అదర్ నేమ్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు సెండ్ కాయిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత కాయిన్ని సెండ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి 3.4936 సంథింగ్ ఉంది. టోటల్ టాన్ కాయిన్ నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ మనకు డెస్టినేషన్ టాన్ అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి నేను అక్కడ టాన్ కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో డిపాజిట్ అడ్రస్ దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో దానికోసం ఇప్పుడు నేను టాన్ కీపర్ ఓపెన్ చేస్తున్నానండి. సో టాన్ కీపర్ ఓపెన్ అయిందండి. టాన్ కీపర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్గా రిసీవ్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. సో ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు టాన్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డెస్టినేషన్ టాన్ అడ్రస్ అనే బాక్స్ ఏదైతే ఉందో దానిలో టచ్ చేసి అక్కడ నేను ఆ అడ్రస్ అనేది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్ మెమో ఆర్ ట్యాగ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుందండి. సో ఈ డెస్టినేషన్ మెమో ఆర్ ట్యాగ్ అనేది మనకు వ్యాలెట్ లేకపోతే ఎక్స్చేంజ్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఇది అవసరం లేదండి. డెస్టినేషన్ ఆర్ మెమో లేకపోతే ట్యాగ్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్ పంపించేటప్పుడు లేకపోతే వ్యాలెట్ నుంచి వ్యాలెట్ పంపించేటప్పుడు ఈ మెమో లేకపోతే ట్యాగ్ లేకపోతే కెట్లాగ్ అనేది అవసరం లేదు. అదే మీరు వ్యాలెట్ నుంచి అంటే ఇప్పుడు టాన్ కీపర్ కానీ టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి కానీ మీరు బైబిట్కి కానీ ముద్రెక్స్ ఎక్స్చేంజ్కి కానీ ఏ ఎక్స్చేంజ్ పంపించాలన్నా ఇది ఖచ్చితంగా అవసరమైంది. కానీ ఎక్స్చేంజ్ నుంచి మనం వ్యాలెట్ తీసుకొచ్చేటప్పుడు ఇది అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఎంట్రీ చేయట్లేదు. డెస్టినేషన్ మెమో ఆర్ ట్యాగ్ అనేది ఎంట్రీ చేయట్లేదు. సో దాని తర్వాత కింద ఇక్కడ మనకు ఫీజు ఎంత అవుద్ది అని చూపిస్తుంది. 0.02 నెట్వర్క్ ఫీజు అవుతుంది. తర్వాత ముద్రెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు వేసేటటువంటి ఫీజు ఇది. సో అంటే టోటల్గా మనకు కలిపి 0.1 టాన్ కాయిన్ అనేది ఫీజుగా పడుతుంది అనమాట. సో 0.1 టాన్ కాయిన్ అంటే దరిదాపు ఒక 70 రూపాయలు అనేది మనకు నెట్వర్క్ ఫీజుగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మళ్ళీ అడిగారు. సెలెక్ట్ ఎక్స్చేంజ్ యూజ్డ్ ఫర్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ బైనాన్స్ అని ఉంది. మనము అదర్స్ వ్యాలెట్ పంపిస్తున్నాం కాబట్టి అదర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టిక్ చేశారు. పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేసి అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఆర్బిట్రేజ్, గిఫ్టింగ్, అదర్స్ అని ఉంది. సో అదర్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సో అదర్స్లో రివార్డ్స్ క్లెయిమింగ్ అని పెడతానండి. మైనింగ్ రివార్డ్స్ క్లెయిమింగ్ అని పెడతాను. ఎందుకంటే మనము మైనింగ్ చేసిన వాటిని రివార్డ్స్ అని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మైనింగ్ రివార్డ్స్ క్లెయిమ్ అనేసి పెడతాను. సో లేకపోతే పైన ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పెద్ద విషయం ఏం కాదు. మనం జస్ట్ 2000 రూపాయలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ పైన ఉన్న ఆప్షన్స్ ఏ అయినా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. సో ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద అక్నాలెడ్జ్మెంట్ ఒకటి ఫిల్ చేయమని అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా అవసరం లేదు, ఆప్షనల్, అది వదిలేయండి. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఈ బాక్స్ దాని మీద క్లిక్ చేసా తర్వాత వెరిఫై అండ్ సేవ్ అనేటటువంటి ఒక లాస్ట్ ఆప్షన్ వచ్చిందండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ప్రివ్యూ అడుగుతుందండి. సో ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ అంటే ఇక్కడ పైకి వెళ్ళేసి అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోమని చెప్తున్నారు. అది చెక్ చేశానండి. తర్వాత కింద ప్రివ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు వెరిఫై అనే ఆప్షన్ ఒకటి వచ్చిందండి. ఈ కంటిన్యూ టు వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు ఏమడుగుతున్నారంటే నెక్స్ట్ స్టెప్లో మన పాన్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను
అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ అనే దాన్ని అప్లోడ్ చేస్తానండి. సో నా పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ దిస్ ఫోటో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ మన ఫేస్ వెరిఫికేషన్ అనేది అడుగుతున్నారండి. సో ఈ ఫేస్ వెరిఫికేషన్ కోసం 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మన ఫేస్ని వీళ్ళు ఇచ్చినటువంటి కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా యొక్క సెంటర్ పార్ట్లో ఉంచడం ఒకటి. రెండోది మనకు స్క్రీన్ మీద ఏదైతే మెసేజ్ కనిపిస్తుందో ఆ మెసేజ్ను క్లియర్గా మనం చదవాలి. చదివితేనే మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట టాన్ కీపర్కి. సో నేను ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. మై నేమ్ ఈజ్ కారంపూడి వెంకటకృష్ణ. మై నేమ్ ఈజ్ కారంపూడి వెంకటకృష్ణ. సో కింద ఒక స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు చదువుతాను. సో దాని తర్వాత నేను నాకు విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి జస్ట్ 1 మినిట్ తర్వాతే వచ్చేసి ఇక్కడ టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే టాన్ కాయిన్ అనేది నాకు యాడ్ అయిపోయిందండి. 3.39 టాన్ కాయిన్స్, వాటి వర్త్ అనేది $22 ఉంది. సో టాన్ కాయిన్స్ అనేవి నాకు టాన్ కీపర్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో తిరిగి నేను ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే
నో ప్రాబ్లం అండి. సో నేను దీనికి ఈ ఎక్స్చేంజ్ని మీకు స్ట్రాంగ్గా ఎందుకు రికమెండ్ చేస్తున్నాను, ముద్రెక్స్ ఎక్స్చేంజ్ని ఎందుకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను